నమస్తే. V3 న్యూస్ దైవ దర్శనానికి స్వాగతం. తెలంగాణలోని ప్రసిద్ధ శైవక్షేత్రాలలో ఒకటిగా బాసిల్లుతుంది నల్గొండ జిల్లాలోని శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వారి ఆలయం. పరమ పవిత్ర క్షేత్రంగా భక్తుల నుంచి నీరాజనాలు అందుకుంటోంది. లోక కళ్యాణార్థం పరశురాముడు 108 క్షేత్రాల్లో స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగాలలో ఇది చివరిగా ప్రతీతి. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండల కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలోని చెరువుగట్టు గ్రామంలో శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం వెలిసింది. వాస్తవానికి ఈ చెరువుగట్టు గతంలో ఎల్లారెడ్డిగూడెం గ్రామ ఆవాస ప్రాంతంగా ఉండేది. దీనికి తూర్పున చెరువు, దాని గట్టున పార్వతీ సమేత మల్లికార్జున స్వామి దేవాలయం ఉంది. ఆ ఆలయానికి పశ్చిమాన గల కొండపై శ్రీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం వెలిసింది. ఇది భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ ప్రాంతం చెరువుగట్టున ఉండడంతో చెరువుగట్టుగా అవతరించింది.
ఇక్కడ శివలింగంపై జడల మాదిరిగా రేఖలు ఉండటం, ఈ లింగాన్ని పరశురాముడు ప్రతిష్ఠించాడని ప్రజలు నమ్ముతుండటంతో పాటు కొండ దిగువన పార్వతీదేవి కొలువై ఉండడంతో పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంగా ప్రసిద్ధికెక్కింది. యుగాల నాటి చరిత్ర ఉన్న ఈ దేవాలయం అతి పురాతనమైన ఆలయాలలో ఒకటిగా పేరుగాంచింది. లోక కళ్యాణార్థం పరశురాముడు 108 క్షేత్రాల్లో శివలింగాలను ప్రతిష్ఠించగా అందులో ఈ ఆలయంలోని శివలింగమే ఆఖరిది. పశ్చిమాభిముఖంతో శివుడు కొలువై ఉండటం ఈ క్షేత్రం ప్రత్యేకత. ఈ ప్రదేశంలో ఎంతో కాలం తపస్సు చేసిన శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో కోపగించిన పరశురాముడు తన గొడ్డలతో శివలింగం ఊర్ధ్వభాగంపై పరశువుతో ఒక దెబ్బ వేశాడని, ఆ తర్వాతే శివుడు ప్రత్యక్షమై కలియుగాంతం వరకు తానిక్కడే ఉండి భక్తులకు అనుగ్రహిస్తుంటానని చెప్పాడని స్థల పురాణం చెబుతుంది.
అయితే పరశురాముడు పరశువుతో కొట్టిన సమయంలోనే శివలింగం వెనుక భాగంలో జడలుగా లింగాకారం ఏర్పడిందని, అందుకే జడల రామలింగేశ్వర ఆలయంగా ప్రసిద్ధికెక్కిందని ఇక్కడి ఆలయ పూజారులు చెప్తుంటారు. ఈ ఆలయంలో ఎన్నో విశిష్టలున్నాయి. కొండపై భాగాన 3 గుండ్లుగా పిలువబడే రాతి బండలపై కొలువైన మరొక శివలింగం కూడా ఉంది. మూడు గుండ్లు ఎక్కితే కడగండ్లు తీరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే గుండ్లపై ఉన్న స్వామివారిని తప్పనిసరిగా దర్శించుకొని క్షీరాభిషేకం చేస్తారు. రెండు బండల మధ్యన ఉన్న చిన్నపాటి సందులో నుంచి భక్తులు వెళ్లాల్సి ఉంటుంది. కల్మషం లేకుండా శివనామాన్ని జపిస్తూ వెళ్తే భారీకాయలు సైతం ఆ బండల మధ్య నుంచి బయటికి వస్తారని, దుర్బుద్ధితో వచ్చేవారు అందులోనే ఇరుక్కుపోతారని భక్తులు చెప్తారు. అయితే కాలక్రమంలో భక్తుల విజ్ఞప్తి మేరకు ప్రత్యామ్నాయంగా ఇనుప మెట్లను ఏర్పాటు చేశారు.
ఆలయ ప్రాంగణంలో వెలిసిన స్వామివారి పాదాలకు కూడా ఎంతో విశిష్టత ఉంది. ఇక్కడి పాదాలను తలపై పెట్టుకొని స్వామివారి పాదాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఎంతటి అనారోగ్యమైన ఇటే మాయమవుతుందని భక్తులు బలంగా విశ్వసిస్తారు. ఈ క్షేత్రంలో ప్రతి అమావాస్య ముందు చతుర్దశి రోజున రుద్రహోమం చేయటం ఆనవాయితీ. అమావాస్య రోజున స్వామివారికి 1,00,000 పుష్పార్చన నిర్వహిస్తారు. అందుకే అమావాస్య రోజున ఆలయ ప్రాంగణంలో నిద్రిస్తే సర్వపాప దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాను? 2 సంవత్సరాల. అంటే ఈ టెంపుల్ పాట ఉంటుందా? పాట ఓకే. ఆదివారం శనివారం ఎలా ఉంటుంది భక్తులు? ఆదివారం శనివారం సోమవారం ఎక్కువ వస్తారు. ఇప్పుడు కరోనా వల్ల ఏమన్నా ఇబ్బంది అయింది, బాగానే అయింది. ఎక్కువ ఇప్పుడు ఇక్కడ ఉంటున్నారు ఎంతమంది కంటే ఇక్కడ వచ్చి ఉండే వాళ్ళు ఇప్పుడు ఉంటున్నారా? ఏమేం చేస్తారు దేవుడికి? ఎక్కువ వచ్చే భక్తులు ఏమేమి తీసుకొస్తారు? ఎక్కువ పైకి వచ్చిన వాళ్ళు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, కింద కొబ్బరికాయలు కొడతారు. మీరు వాళ్ళకి ఏమి ఇస్తారు? మీరు తీసుకొని వాళ్ళకి అంటే మీరు భక్తులకు ఏమి ఇస్తారు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని? కొబ్బరికాయలు లాంటివి చేస్తుంటాం. కొబ్బరికాయలు కొడితే దేవస్థానం పాట 3-4 లక్షలు, 40 లక్షలు, 30 లక్షలు ఉంటుంది దేవస్థానం పాట. వాళ్ళు వేరే వాళ్ళు పడతారు, వేరే వాళ్ళు పడుతుంది వాళ్ళ కింద పని చేస్తారు. ఓకే. నీ పేరు పేరేనా? రామలింగం. నా పేరు రమేష్ అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మా కుటుంబంతో సహా వచ్చాను ఇక్కడికి రావడం. నేను ఇది 3వసారి. కాకపోతే ఏంటంటే ఇక్కడ నీట్నెస్ నేను ముందు చూసిన దానిలాగే ఉంది. నీట్నెస్ అస్సలు లేదు. ఇది గవర్నమెంట్ ఎన్విరాన్మెంట్లో ఉందంటున్నారు కానీ గవర్నమెంట్ ఎన్విరాన్మెంట్లో ఉన్నా కానీ సరే పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. శుభ్రత అస్సలే లేదు. ఇంకోటి ఏంటంటే అసలు పైనకి ఎక్కే దారిలోనే పక్కన మూత్ర విసర్జన చేయడం అవన్నీ అసలు చూస్తుంటేనే చాలా చిరాకుగా ఉంది. దేవాలయం అంటే దేవాలయం నీట్గా పెట్టాలి, కానీ ఇక్కడ చూసేవాళ్ళు అసలు నీట్గా పెట్టడం కాదు, అసలు చాలా అంటే చూడడానికి బాగాలేదు. ఏదో దర్శించుకోవడానికి వచ్చామన్నట్టు ఉంది అంతే తప్ప అసలు ఇక్కడ ఏం పరిస్థితి అసలు ఏం బాగాలేదు. సో నేను నిర్ణయించుకునేది ఏంటంటే ఇక్కడ నీట్నెస్తో సహా ఇక్కడ లేబర్ వాళ్ళని పెట్టే వాళ్ళనైనా సరే ఎవరైనా ఇక్కడ నీట్గా పెట్టడం బాగుంటుంది అనుకుంటున్నాను. మా పాపకి పుట్టికలు తీయడానికి తిరగడానికి వచ్చాను. ఇక్కడ అంతా టెంపుల్ బాగుంది, కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. కాకపోతే ఇక్కడ టెంపుల్ వాళ్ళు కొంచెం డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది. మన హైదరాబాద్కి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. మన హైదరాబాద్, నల్గొండ, భువనగిరి వీళ్ళు భక్తులు చాలా బాగా వస్తారు ఇక్కడ. కాకపోతే ఇక్కడ ఇంకొంచెం డెవలప్మెంట్ చేస్తే చాలా బాగుంటుంది. ఒక నీట్నెస్ కొంచెం మెయింటైన్ చేస్తే ఇంకా భక్తులు పెరిగే అవకాశం ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుండి వచ్చాము, హైట్ నగర్. ఎంతమంది వచ్చారు? మా ఫ్యామిలీకి ఒక 15 మంది వచ్చారు. మొదటిసారి ఏం లేదు. ఇది మేము రెగ్యులర్గా వస్తూనే ఉంటాం, మంత్లీ వన్స్ వస్తూనే ఉంటాం. అమావాస్యకి ఇక్కడ బాగా ఫుల్గా వస్తారు జనాలు కూడా. మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా బాగుంది. ఎందుకంటే మా పాప కూడా ఇక్కడికి వచ్చినాకనే పుట్టింది, ఇక్కడ కోరుకున్నాకనే వచ్చినాము. ఇక్కడ చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి టెంపుల్కి వచ్చామండి. ముఖ్యంగా ఇక్కడ మేము ఎప్పుడు అనుకుంటే అప్పుడు వచ్చేస్తూనే ఉంటాము, వెళ్తూనే ఉంటాము. కాకపోతే ఇక్కడ ఏంటంటే మెయింటెనెన్స్ కరెక్ట్ లేదు. ఇప్పుడు పార్కింగ్ అని 30 రూపీస్ వసూలు చేస్తారు. అక్కడికి నుంచి పైకి వెళ్ళిన తర్వాత పార్కింగ్ పట్టించుకుంటాడు లేడు, ఏం లేదు. వెహికల్స్ పెట్టాలంటే ఇబ్బంది, అందరూ ముందుకు పెట్టేస్తారు, వెనక మొత్తం ఓపెన్ ప్లేస్ ఉంటుంది. అట్లాగే ఎంట్రన్స్లోనే మనకు అక్కడ బాత్రూమ్లు ఒకటి ఇబ్బందిగా ఉన్నాయి. ఇప్పుడు వాటర్ కూడా బయటనే క్యాన్లు పెట్టిర్రు, అక్కడ నల్లాలు పెట్టిర్రు, కానీ నీట్నెస్గా లేదు. ఆ 3 గుళ్ళు ఎక్కేదంటే కూడా మొత్తం అంతా చెత్త చెదారం, కొబ్బరి పచ్చలు, అన్నీ మన అభిషేకాలు చేసినటువంటి పాలు కానీ అన్నీ కారిపోయి అట్లంతా స్మెల్ వస్తుంది. అక్కడ కొద్దిగా నీట్నెస్గా చేసి గుడిని ఇంకా డెవలప్ చేసి మంచిగా 10 రూపాయలు ఖర్చు అయినా సరే డెవలప్ చేయాలనుకుంటే వాళ్ళు చేయవచ్చు. కానీ ఒకసారి కార్లకు అమాస వచ్చినాడైతే అసలు జాగానే ఉండదు. చాలా భక్తులు ఇబ్బందులు పడే కాలం ఉంది. ఈ ఇబ్బందులు పడకుండా ఏవైతే ఉంటుందో అందరికీ భక్తులకు సౌకర్యం మంచిగా కల్పిస్తే రేపొద్దుల ఇంకా గుడి డెవలప్ అయిపోతుంది. మనకు భక్తులు చాలామంది పెరుగుతారు. ఇంకొకటి ఇక్కడ సత్యంగల దేవుడు జడల రామలింగేశ్వర స్వామి అంటే చాలామంది భక్తులు ఉంటారు. ప్రతి ఊర్లో లేని భక్తుడు అంటూ లేడు.
కాబట్టి ఆ భక్తులకు అసౌకర్యాన్ని కల్పించకుండా ఈ చెరువుగట్టు విలేజ్ కానీ దేవస్థానం కమిటీ కానీ ఏదైనా సరే వాళ్ళు జర శ్రద్ధ వహించి గుడిని డెవలప్ చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్పించకుండా ఇంకా మంచి చేస్తారని ఆశిస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము హయత్ నగర్ నుంచి వచ్చినామండి, ఎప్పుడు వస్తూనే ఉంటాము రెగ్యులర్గా. మన నల్గొండ జిల్లా, నేను నల్గొండ జిల్లా వ్యక్తిని. ఇక్కడ మనం దర్శనానికి వచ్చామన్నమాట. ఈరోజు దర్శనానికి వచ్చిన భక్తులు రూమ్ తీసుకోవాలన్నా చాలా కష్టంగా ఉంది. నల్గొండ జిల్లా వ్యక్తులు కూడా తీసుకోవడానికి చాలా కష్టంగా ఉంది. నేను ½ నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ అన్ని రూమ్స్ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఒక్క భక్తుడు వెయిట్ చేయాల్సి వస్తుంది. చాలామంది భక్తులు ఇక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది. 5 గంటల నుంచి ఇస్తామని చెప్తున్నారు, కానీ ఏం ఇవ్వట్లేదు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన నల్గొండ జిల్లాకు వచ్చి తను తీసుకుంటా అని చెప్పారు, కానీ ఇంతవరకు ఏమీ అభివృద్ధి జరగలేదు మనకు నల్గొండలో. అంతెందుకు మన నల్గొండ జిల్లా జడల రామలింగేశ్వర స్వామి టెంపుల్నే అభివృద్ధి చేయలేకపోయారు. అంతటి ముఖ్యమంత్రులు మనకు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనిపిస్తుంది. కనీసం మనం రూమ్లు చూసుకున్నా సరే ప్రతి రూము లాకేష్ ఉన్నది, కానీ ఏ రూము కూడా వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. కానీ చాలా దురదృష్టకరమైనది. ఇది చాలా మన లోకల్లో ఫ్యామిలీ పర్సన్స్ కూడా చాలా దురదృష్టకరంగా ఉన్నదని తెలియజేసుకుంటున్నాను. V3 న్యూస్ దైవదర్శన స్పెషల్ కార్యక్రమం. పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం చెరువుగట్టు. రిపోర్టెడ్ బై మీ సురేష్ దండు.